ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ మూవీ పేరు డార్లింగ్. నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తూ ఉంటా హీరోయిన్కి. వాటిలో ఉంటూ ఉంటుంది. సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడీలు ఏమైనా పంచిపెట్టారా? నేను సీడీలు ఇచ్చానంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది సో అవి జరిగినాయి మరి, అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళ? అమ్మాయిలు కను మీరు అన్నది? అమ్మాయిలకి ఏమైనా ఇచ్చారా? లేదు చిచి. ఇక్కడ ఫ్రెండ్స్ కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి. సో అంటే మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని 2 ఫేమస్ కాలేజెస్ లో ఒక కాలేజ్ లో చదువుకున్నాను నేను బేసికలీ. పారాయణ అని ఒక కాలేజ్ చదువుకున్నాను. సో ఆ కాలేజ్ లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళు అంటే వాళ్ళ 4th ఫ్లోర్ అమ్మాయిలు అనమాట, 3rd ఫ్లోర్ లో బాయ్స్ బేసికలీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ 2 years బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న 2 years పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంపెంట్. అంటే బేసికలీ సీడీస్ కానీ ఏదైతే వచ్చాయో, సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే 20 రూపీస్కి 1 day ఇచ్చేవాడు అనమాట. సో అలాగా దట్ టైం అది ఇదంతా 10th ఇంటర్ ఆ టైంలో. డిగ్రీకి వచ్చేసరికి అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా. సో ఏమైంది అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు, అంటే బేసికలీ అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి తెలిసి అది ఆబ్వియస్లీ. అండ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంతా మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు, పోలీసులు వచ్చి అటాక్ చేసే వాళ్ళు ఏం కాదు. ఇది యాక్చువల్లీ నాకు బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా? ఆ రోజుల్లో మహేష్ బాబు గారి సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప వారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ, ఇట్లా ఏదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను, అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ వాజ్ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004, 2005 ఆ టైంలో. అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసిక్లీ.